డిసెంబర్ మాసంలో ముఖ్యమైన గ్రహాలు తమ తమ రాసులను మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, సూర్యుడు తమ రాశిని మార్చుకుంటున్నారు. శుక్రుడు ఏకంగా 2 సార్లు రాశిని మార్చుకోవడం పలు రాశుల వారికి సంపదలను కలగజేస్తుంది. ఇక ఈ 3 ముఖ్య గ్రహాల సంచారం కారణంగా అదృష్ట రాశుల వారు ఎవరు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. డిసెంబర్ మాసంలో గ్రహాల సంచారం డిసెంబర్ 2వ తేదీన శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆపై డిసెంబర్ 28న శుక్రుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక డిసెంబర్ 15వ తేదీన సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 15వ తేదీన బుధుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ 3 గ్రహాల సంచారం 3 రాశుల వారికి లబ్ధిని చేకూరుస్తున్నాయి. ఆ రాశుల్లో మొదటిగా చెప్పేది వృషభ రాశి. డిసెంబర్ నెలలో శుక్రుడు, బుధుడు, రవి గ్రహాల సంచారం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ నెల అంతా వీరికి శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి జాతకులకు ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. వ్యాపారాలను అభివృద్ధి చేసేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇది వృషభ రాశి వారికి మంచి కాలంగా చెప్పుకోవచ్చు. ఇక రెండవ రాశి సింహరాశి. 3 గ్రహాల సంచారం కారణంగా సింహరాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో సింహరాశి వారికి భారీగా ధనం వస్తుంది. వీరు డబ్బును రెట్టింపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. పెట్టుబడులను పెట్టాలని చూసేవారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి జాతకులు వర్తక వ్యాపారాలు కూడా బాగా పురోగతి సాధిస్తాయి. వ్యాపారులకు ఇది మంచి కాలం. ఇది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఇక 3వ రాశి మకర రాశి. 3 గ్రహాలు తమ రాశిని మార్చుకోవడం వల్ల మకర రాశి వారికి భారీగా లాభాలు వస్తాయి. మకర రాశి జాతకులు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం బాగుంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. డబ్బు ఆదా చేసుకుంటారు. ఇది పెట్టుబడులు పెట్టేందుకు కూడా అనుకూలమైన సమయం. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది అన్ని విధాలుగా మకర రాశి జాతకులకు అదృష్ట సమయమని చెప్పవచ్చు. శని మహాపురుష రాజయోగంతో ఈ రాశులకు తిరిగే లేదు. 2024లో శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించి అరుదైన శుభప్రదమైన సస మహాపురుష రాజయోగాన్ని ఏర్పరిచింది. ఈ శక్తివంతమైన గ్రహాల అమరిక 2025 వరకు కొన్ని రాశుల వారికి శ్రేయస్సును, విజయాన్ని, వృద్ధిని తెస్తుంది. క్రమశిక్షణకు మారుపేరైన శనేశ్వరుడు కష్టపడి పనిచేసే వారందరినీ ఎప్పుడూ కటాక్షిస్తూనే ఉంటారు. అటువంటి శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నారు. శని సస మహాపురుష రాజయోగం. కుంభరాశిలో కేంద్ర గృహంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు, శని తను ఉన్నతమైన లేదా సొంత రాశిని ఆక్రమించినప్పుడు సస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వృషభ రాశి. సస మహాపురుష రాజయోగం కారణంగా వృషభ రాశి వారు కెరియర్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృషభ రాశి వారి వ్యాపార వృద్ధి జరుగుతుంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు చేసే స్థిరమైన ప్రయత్నాలు దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి. కాబట్టి వృషభ రాశి జాతకులు ఏకాగ్రతతో ఉండాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి సస మహాపురుష రాజయోగం కారణంగా వ్యక్తిగతమైన మరియు వృత్తిపరమైన సంబంధాలలో సానుకూలతలు వస్తాయి. ఈ సమయంలో మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఆర్థిక స్థిరత్వం వస్తుంది. పనిచేసే చోట గౌరవం మరియు మర్యాదలు దక్కుతాయి. ఇది కన్యా రాశి వారికి అదృష్ట సమయం. తులారాశి. తులారాశి జాతకులకు సస మహాపురుష రాజయోగం వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాల్లో సానుకూలతలకు కారణమవుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక అభివృద్ధికి కారణం అవుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇదే సరియైన సమయంగా చెప్పవచ్చు. ఇది తులారాశి జాతకులకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక మకర రాశి. సస మహాపురుష రాజయోగం కారణంగా మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో మకర రాశి జాతకులు కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఈ కాలం మకర రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కుంభరాశి. సస మహాపురుష రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులకు ఇది మంచి సమయంగా ఉంటుంది. కుంభరాశి వారు
వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో అపారమైన అభివృద్ధిని సాధిస్తారు. కుంభరాశి వారు వ్యాపారంలో ముఖ్యమైన మైలురాళ్లను సాధించి ముందుకు సాగుతారు. ఇది కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు.